74 సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952ని జూన్ 29వ తారీఖున ప్రభుత్వం రద్దు చేసింది. దాని ప్లేస్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 2026ని తెచ్చింది. దీనివల్ల మన టేక్ హోమ్ జీతం పెరగనుంది. అండ్ ఈ కొత్త స్కీమ్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అసలు ఈ కొత్త స్కీమ్ వల్ల ఎటువంటి మార్పులు వచ్చాయో ఈపీఎఫ్ లో ఈ వీడియోలో పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ చేంజెస్ తెలియాల్సిందే. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఆటో సెటిల్మెంట్ లిమిట్ ని పెంచారు. ఆటో సెటిల్మెంట్ అంటే ఏంటి? ఇన్ని రోజులు మీరు కనుక 1,00,000 కంటే తక్కువ పిఎఫ్ డబ్బుని విత్డ్రా చేసుకుంటున్నట్లయితే అది ఆటోమేటిక్ గా సెటిల్ అయిపోయేది. అంటే మాన్యువల్ గా ఎవరు చెక్ చేసేవారు కాదు. ఒకవేళ మీరు కనుక 1,00,000 కంటే ఎక్కువ పిఎఫ్ డబ్బుని విత్డ్రా చేసుకుంటున్నట్లయితే ఇన్ని రోజులు మాన్యువల్ వెరిఫికేషన్ జరిగేది. అన్ని డాక్యుమెంట్స్ ని ఎంప్లాయీస్ అనగా ఈపీఎఫ్ లో పనిచేసే ఎంప్లాయీస్ చెక్ చేసి ఆ తర్వాత మాత్రమే పిఎఫ్ డబ్బుని విత్డ్రా చేసేవారు. ఈ లిమిట్ ని పెంచారు. ఇన్ని రోజులు 1,00,000 కదా, 1,00,000 వరకు ఆటో సెటిల్మెంట్. కానీ ఇక నుండి 5 lakhs వరకు ఆటో సెటిల్మెంటే. 5 lakhs కంటే తక్కువ డబ్బుని విత్డ్రా చేస్తున్నట్లయితే ఆటోమేటిక్ గా సెటిల్ అయిపోద్ది. 5 lakhs కంటే ఎక్కువ డబ్బుని విత్డ్రా చేసుకుంటున్నట్లయితే అనగా పిఎఫ్ డబ్బుని విత్డ్రా చేసుకుంటున్నట్లయితే ఇక నుండి మాన్యువల్ వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇన్ని రోజులు పిఎఫ్ అడ్వాన్స్ ని మనం కనుక విత్డ్రా చేసుకుంటున్నట్లయితే ఆ డబ్బు మన అకౌంట్ లో క్రెడిట్ కావడానికి 20 days టైం పట్టేది అటు ఇటుగా. కానీ ఇక నుండి జస్ట్ 3 days లో ఆ డబ్బు మన ఖాతాలో పడడానికి ఛాన్స్ ఉంది. ఇది సెకండ్ రూల్ అన్నమాట. ఇంకో 2 చేంజెస్ ఉన్నాయి. అవి చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని మీతో డిస్కస్ చేయాలి. నన్ను చాలా మంది అడుగుతున్నారు, మేము మా డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాం బ్యాంక్ లో. అసలు ప్రెసెంట్ మాకు కావాల్సిన టెన్యూర్ కి ఏ బ్యాంక్ లో ఎక్కువ వడ్డీ ఉందో ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి? మార్కెట్ లో చూసుకున్నట్లయితే చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఇన్ని బ్యాంక్స్ లో ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుందో ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి అడుగుతున్నారు కదా. చాలా సింపుల్ అండి. మార్కెట్ లో కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ప్రతి బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రతి బ్యాంక్ వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఆన్లైన్ లో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టేబుల్ మనీ అనే ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం 200 బ్యాంకుల వడ్డీ రేట్లను చెక్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ప్రాక్టికల్ గా స్క్రీన్ రికార్డింగ్ చేసి మరి చూపిస్తా. ఇదిగోండి స్టేబుల్ మనీ క్లిక్ చేసా. ఇదిగోండి కిందకి రండి. కంపేర్ 200+ బ్యాంక్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఏ బ్యాంక్ లో వడ్డీ ఎంత ఉందో చూసుకోవచ్చు అనమాట. ప్రతి బ్యాంక్ వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇలా ప్రతిదీ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైప్ చేయండి. టైప్ చేస్తే వస్తుంది అనమాట వడ్డీ ఎంత ఉందో. ఇలా ప్రతి బ్యాంకుకి సంబంధించిన ఎఫ్డి వడ్డీ రేట్లను ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని బ్యాంక్స్ ఈ యాప్ తో టైప్ అయి ఉన్నాయి. వాటినే పార్ట్నర్ బ్యాంక్స్ అంటాం. ఇదిగోండి చూసుకోవచ్చు. పార్ట్నర్ బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయా? బ్యాక్ రండి. ఈ పార్ట్నర్ బ్యాంక్స్ లో ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుందంటే ఇక్కడ చూడండి హై రిటర్న్స్ క్లిక్ చేయండి. సో ఈ బ్యాంక్స్ లో మనం డైరెక్ట్ గా ఆ బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆ బ్యాంక్ లో సేవింగ్స్ ఖాతాని ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ యాప్ ద్వారా డైరెక్ట్ గా బుక్ నౌ మీద క్లిక్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మీరు మీ డబ్బుని ఎఫ్డి చేయగానే మీ డబ్బు ఈ యాప్ కి వెళ్దు. ఈ యాప్ ద్వారా డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్తుంది. ఆ బ్యాంక్ నుండి డబ్బుని డిపాజిట్ చేయగానే కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఈ యాప్ ని 50 లక్షల మంది యూజ్ చేస్తున్నారు. మీరు కావాలంటే 2 years టెన్యూర్, ఇలా నచ్చిన టెన్యూర్ ని చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంక్ చూసుకున్నట్లయితే 1 year 301 days కి 8.1% ఆఫర్ చేస్తుంది. ఒకవేళ మీ ఏజ్ 60 కంటే ఎక్కువ ఉందనుకోండి, సీనియర్ రేట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఈ బ్యాంక్ చూసుకున్నట్లయితే 8.5% ఆఫర్ చేస్తుంది. ఎవరి ఏజ్ అయితే 60 కంటే ఎక్కువ ఉందో వాళ్ళకనమాట. 2 years 3 months కి చూసుకున్నట్లయితే 8.5%. మీరు కనుక 1,00,000 డిపాజిట్ చేస్తే మీ చేతికి 1,20,827 రూపాయలు వస్తాయి అనమాట. ఇలా ప్రతి బ్యాంకుకి సంబంధించిన వడ్డీ రేట్లను మనం చూసుకోవచ్చు. ఫ్యూచర్ లో మీరు కనుక డబ్బుని విత్డ్రా చేసుకుందాం అనుకున్నట్లయితే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే యాప్ ద్వారా మీరు కావాలంటే విత్డ్రా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతిదీ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి బ్యాంకుని ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో డిఐసిజిసి ద్వారా పొరపాటున ఈ బ్యాంకులు దివాలా తీసింది అనుకోండి, ఫ్యూచర్ లో మీరు డబ్బుని పెట్టుబడి పెట్టిన తర్వాత దివాలా తీస్తే ఆర్బీఐ డిఐసిజిసి ద్వారా 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడే
కాదు, ఎక్కడైనా సరే ఏ బ్యాంక్ లోనైనా సరే 5 lakhs కంటే తక్కువే ఎఫ్డి చేస్తే మంచిది. ఇక్కడ ఇంకొక ఫీచర్ ఉంది, ఎఫ్డి కార్డ్. అంటే ఏంటండి, మీరు ఎంతైతే డబ్బుని ఎఫ్డి చేస్తారో దాన్ని సెక్యూరిటీగా పెట్టుకొని ఆ బ్యాంకు మనకు ఒక క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. మీకు కావాలంటే ఈ స్టేబుల్ మనీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో ఇస్తా, క్లిక్ చేస్తే ఈ యాప్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ప్రతిదీ మీరు కావాలంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అండ్ అంతా చెక్ చేసుకుని అంతా చదివి మీరు కావాలంటే ఎఫ్డి చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సేవింగ్స్ ఖాతా కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడే ఎఫ్డి కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు కావాలంటే కార్డ్ కావాలంటే ఇక్కడే అప్లై నో మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇలా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు A to Z చెక్ చేసుకుని అంతా చదివి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఇంకా ఈ కొత్త స్కీమ్ వల్ల థర్డ్ చేంజ్ ఏంటంటే, ఇన్ని రోజులు మనం కనుక మన పిఎఫ్ డబ్బుని విత్డ్రా చేసుకోవాలంటే 13 కారణాలు ఉండేవి. 13 కారణాలు చెప్పి తీసుకునే వాళ్ళం. కానీ ఇక నుండి ఈ కొత్త స్కీమ్ లో భాగంగా జస్ట్ 3 కారణాలు చెప్పి మన డబ్బుని మనం కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు, పిఎఫ్ డబ్బుని. అదేంటి? ఫస్ట్ వన్ ఎసెన్షియల్ నీడ్స్ అనమాట. సెకండ్ వన్ హౌసింగ్ నీడ్స్. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. అంటే ఏ కారణమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ కెలామిటీస్ అండ్ ఎమర్జెన్సీస్ ఏ కారణమైనా కావచ్చు అనమాట. సో ఈ 3 కారణాలు చెప్పి ఇక నుండి మనం కావాలంటే పిఎఫ్ డబ్బుని తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు? 75%. సో ఎంతైతే పిఎఫ్ డబ్బు ఉందో దాంట్లో 75% మనం కావాలంటే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే, ఇన్ని రోజులు మీరు కనుక హౌసింగ్ ఇల్లు కట్టుకుందాం అనుకున్నా, కొనుక్కుందాం అనుకున్నా, మోడిఫికేషన్ చేయించుకుందాం అనుకున్నా, కండిషన్ ఏంటంటే ఇన్ని రోజులు ఖచ్చితంగా మీరు 5 years అంటే 5 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయితే మాత్రమే ఇచ్చేవారు. అంటే పిఎఫ్ ఖాతా ఓపెన్ చేసి సింపుల్ గా చెప్పాలంటే జాబ్ లో జాయిన్ అయ్యి 5 years 5 సంవత్సరాలు కంప్లీట్ అయితే మాత్రమే హౌసింగ్ కారణం చేత డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఈ కొత్త రూల్ ప్రకారం 1 year జస్ట్ జాబ్ లో జాయిన్ అయ్యి 1 year అయినా కూడా ఈ కారణం చెప్పి, హౌసింగ్ కారణం చెప్పి మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది కొత్త రూల్. అదే విధంగా ఇన్ని రోజులు పెళ్లి, అది మేబీ మీ పెళ్లి కావచ్చు, పిల్లల పెళ్లి కావచ్చు, ఈ కారణం చేత మీ పిఎఫ్ డబ్బుని తీసుకోవాలంటే ఇన్ని రోజులు ఏకంగా 7 years సర్వీస్ కంప్లీట్ అయితే మాత్రమే పెళ్లి కారణం చేత డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇక నుండి 1 year జస్ట్ జాబ్ లో జాయిన్ అయ్యి 1 year తర్వాత కూడా ఈ కారణం చేత మనమైతే డబ్బులు తీసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఎడ్యుకేషన్. దానికి కూడా 7 years వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక నుండి అలా కాదు. పిల్లల చదువుల కోసం జస్ట్ 1 year సర్వీస్ కంప్లీట్ అయితే మనం కావాలంటే డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకొక చేంజ్. అండ్ లాస్ట్ చేంజ్ ఏంటంటే, ఇక నుండి మన పిఎఫ్ డబ్బుని యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. ఎస్, ఆల్రెడీ ట్రయల్స్ అయ్యాయి, ఇంకా స్టార్ట్ అవ్వాలా. కానీ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఈ సర్వీసు స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇక నుండి మనం కనుక మన పిఎఫ్ డబ్బుని విత్డ్రా చేసుకోవాలంటే యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇవి చేంజెస్ అనమాట. దీని మీద మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో తెలపడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీరు కనుక స్టేబుల్ మనీని ఒకసారి చెక్ చేస్తా అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లో ఇచ్చే మీరు కావాలంటే క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.